నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో మనకు ఫేజ్ 3లో భాగంగా 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. యువతల వైపు చూడొచ్చండి ఎంత క్లియర్ చేసేస్తారు. ఇదంతా చెట్లు అవి ఉండే అంతా కూడా క్లియర్ చేసేస్తారు. ఇదేంటంటే ఫైల్ గేజెస్ అన్నమాట. ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నారో దీనికి ఈ గేజెస్ అనేది యూజ్ చేస్తారు. అక్కడైతే మనకు కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు అటు సైడ్ కూడా మనకు పిల్లర్స్ లాగైతే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని అయితే హైట్ అయితే పెంచేసుకుంటారు అనమాట. అలాగే మీరు చూడొచ్చు రోడ్డు కూడా అవతల వైపు నుంచి ఇలా తీసుకొని వస్తున్నారు రోడ్డు అయితే. హాయ్ బ్రో. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడైతే కంప్లీట్ అయిపోయింది. చేస్తున్నారండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఫైల్ గేజెస్ ఏదైతే ఉందో ఇదైతే యూజ్ చేస్తారనమాట. ఆ యొక్క ఫైలింగ్ కంప్లీట్ అయిన హోల్లోకి ఇందులో యూజ్ చేసి ఇందులో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ అలా ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇది చాలా మిరాకిల్ అండి. ఇదివరకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవ్వలేదు. చూడండి విత్ ఇన్ 10 డేస్ అయిందనమాట. ఇటు వచ్చి ఈ యొక్క 10 డేస్లోనే చాలా మార్పు వచ్చేసింది అనమాట. ఇటు సైడ్ అయితే ఒక వే లాగైతే అటు సైడ్ ఆ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలేసి పెట్టేస్తున్నారు, చదును చేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద కంకర్ చిప్స్ అవి అయితే తోలుకోవాలి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క రెండవ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు ఫేజ్ 3కి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ అనమాట. సో, ఇది మనకు 293 మీటర్లు అయితే ఉంటుందండి. మొత్తం 3 లైన్‌లు అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది మొదటి లైన్ మాత్రమే. ఇదివరకు వీడియోలో జస్ట్ ఒక లైన్‌లోనే స్టీల్ గట్టర్‌లు అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే పిల్లర్స్ మీద. ఇప్పుడు 4 లైన్‌లో స్టీల్ గట్టర్‌లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఒకదానికొకటి జాయింట్ కూడా చేసుకున్నారు. అలాగే మీరు కింద చూడొచ్చండి. భారీ ఒక ఐరన్‌ది ఉంది. దాన్నయితే క్రేన్ సహాయంతో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా భారీగుందండి అది. సో, దాన్నైతే ప్రస్తుతం క్రేన్ సహాయంతో అయితే ఈ యొక్క ప్లేస్‌కైతే తీసుకురావడం జరిగింది. అలాగే మీరు కింద చూడొచ్చు. ఈ యొక్క స్టీల్ గడ్డర్లు కూడా కొన్ని గడ్డర్లయితే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు. అలాగే మరలా ఇక్కడ రెండవ ఆహ్, ఈ యొక్క పిల్లర్ నుండి మూడవ గడ్డర్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఇంకో కొన్ని స్టీల్ గడ్డర్లయితే కింద ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసైతే పెట్టుకోనున్నారు పొడవుగా. ఇటు సైడ్ మీరు చూడొచ్చు. ఈ యొక్క స్టీల్ గడ్డర్‌నయితే ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. క్రేన్ సహాయంతో వీటిని తీసుకొనొచ్చి పైనైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మొదటి దానికి ఫస్ట్ దానికైతే కంప్లీట్ చేసుకున్నారనమాట స్టీల్ గడ్డర్లు. ఇప్పుడు 2 నుంచి మూడవ పిల్లర్ మీద స్టీల్ గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి 4 గడ్డర్లనయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. ఇప్పుడు వాటిని క్రేన్ సహాయంతో పైకి తీసుకొనొచ్చయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ పిల్లర్స్‌కి సంబంధించింది ఇదివరకు ఇక్కడ పైలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ చేసుకోండే. ఇప్పుడు కాంక్రీట్‌తో కిందంతా కూడా ఒక ఫ్లోర్ లాగా అయితే వేసేశారు. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని పిల్లర్స్ లాగైతే కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడైతే మనకు బేసిక్ లెవెల్‌లో కాంక్రీట్ అంతా కూడా పోసుకొని పైన ఒక బెడ్ లాగా అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే కెనాల్ చూస్తున్నారో ఇదొచ్చేసి కొండవీటి వాగనమాట. ఈ యొక్క వాగనేది ఫ్రంట్ మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అక్కడైతే కలుస్తుంది. దాని మీదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే మీరిక్కడ చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాగే మీరు ఈ ప్లేస్ అయితే చూడొచ్చండి. వితిన్ 10 డేస్‌లోనే ఈ ప్లేస్ అంతా కూడా చాలా మారిపోయిందనమాట. ఈ రోడ్ అనేది ఇప్పుడు ఈ షేప్‌లో అయితే అక్కడికైతే కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇలా వచ్చేలాగైతే రోడ్‌నంతా కూడా క్లియర్ చేసేసి సైడ్ అంతా కూడా క్లియర్ చేసి గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోనున్నారు కొంతవరకు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అటు సైడ్ రోడ్ అయితే ఇలా కనెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇటు సైడ్ ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వెహికల్స్ అన్నీ కూడా ఇలా రాకుండా ఇలా మళ్లిస్తున్నారు. వాటి కోసమైతే ఒక రూట్ అయితే వేస్తున్నారనమాట. దానికోసం అక్కడున్న చెట్లన్నీ కూడా క్లియర్ చేసేసి గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసి పెట్టుకోనున్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చండి. ఇదొచ్చి మనకు కొండవీటివాగు కెనాల్ అనమాట. ఈ యొక్క కెనాల్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ కొండవీటివాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా! అక్కడైతే కలుస్తుంది. అది కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్, అమ్మవారి టెంపుల్ అనమాట. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంట్ సైడే 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అదేంటంటే ఒకవైపు స్లాబ్ అయితే పోసారు. మరోవైపు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొనైతే ఉన్నారండి. ఇంకా స్లాబ్ అయితే కంప్లీట్ చేయలేదు. దానికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు. ఈ యొక్క రెండవ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇది మొత్తం 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జే అండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
ఫేజ్ 3 మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫేజ్ 1లో 14 కిలోమీటర్లు, ఫేజ్ 2లో దాదాపుగా 4 కిలోమీటర్లు. ఇప్పుడు మీరు చూస్తుంది ఫేజ్ 3కి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందనమాట ఫేజ్ 3కి అయితే. దానికి సంబంధించింది కూడా ఇవన్నీ కూడా రిగ్ మిషన్‌లు ఫైలింగ్ చేసిన రిగ్ మిషన్‌లు అవన్నీ కూడా. ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ రిగ్ మిషన్‌లు అన్నీ పైన ఉన్నాయి. అలాగే క్రెయిన్స్ అన్నీ కూడా వచ్చున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారో గడ్డర్లు అవన్నీ కూడా మనకు 2-3 పిల్లర్ మీద ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మొదటి నుంచి ఫస్ట్ పిల్లర్ వరకైతే లైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోనున్నారు. స్టీల్ గడ్డర్ల ఇన్‌స్టాలేషన్. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అండి. పక్కన మనకేంటంటే కొండవీటి వాగు అనేది ఉందన్నమాట. సో దానివల్ల అయితే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. చూడొచ్చు. ఇది మనకు కరకట్ట రోడ్ అనమాట ఇది. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అవి కరకట్ట రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ దాని పక్కనే ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే పిల్లర్స్ అంటే కొంతవరకు ఇక్కడ 3 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటి దగ్గర ఏం చేస్తున్నారంటే మొదట 2 పిల్లర్స్ మీద స్టీల్ గడ్డర్లు అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇదివరకు వీడియోస్లో ఏంటంటే జస్ట్ ఒక లైన్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 4 లైన్లు స్టీల్ గడ్డర్లు అయితే ఇన్స్టాల్ చేసేసారనమాట. అంటే మొత్తం పొడవుగా 4 గడ్డర్లు అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. చూడొచ్చండి 4. ఇదివరకు ఏంటంటే ఒకటే ఉండే ఇటు సైడ్ ఉంది కదా ఒకటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా జాయిన్ చేసేసారనమాట అన్ని స్టీల్ గడ్డర్లను కూడా. అలాగే కొన్ని చూడొచ్చు ఇవన్నీ కూడా జంక్షన్స్ కలిపే జంక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయి. మరలా ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటిగా. ఆ గడ్డర్లన్నీ కూడా ఆల్రెడీ ఒక్కొక్కదానికి ఒకటి ఇన్స్టాల్ చేసుకుని అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క క్రెయిన్ సహాయంతో దీని మీద అయితే ఇన్స్టాల్ చేసుకుంటారండి. అన్నీ కూడా వచ్చేసి అన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఇది కూడా అన్నీ కూడా అన్లోడ్ చేసి పెట్టుకున్నారు. వీటన్నిటి కూడా ఒకదానికి ఒకటి ఇన్స్టాల్ చేసుకొని వీటి మీద అయితే పెట్టుకుంటారనమాట. చూడండి ఎంత పొడవు ఉన్నాయో. అదైతే ఒకదానికి ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నారు. మొత్తం 3 పార్ట్లు అనమాట. అది 3 పార్ట్లు అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్కి అయితే పెట్టేస్తారనమాట. అవతల వైపు 2 అయితే కంప్లీట్ చేసుకున్నారు. వాటి కోసం భారీ క్రెయిన్లు అయితే వచ్చున్నాయి. ఇవి ఉన్నాయి కదా ఇది ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ మొత్తం 3 లైన్లు అయితే వస్తుందన్నమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది మొదటికి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక లైన్ మాత్రమే. మరలా 2 లైన్లకు సంబంధించి మళ్ళీ ఫైలింగ్ వర్క్స్ అవైతే స్టార్ట్ చేస్తారు. అలాగే మరలా ఇక్కడ చూడండి ఇదివరకు ఏంటంటే ఇక్కడంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిండే. ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. అలా చేసుకొని మనకు ఈ విధంగా పిల్లర్స్ లాగా అయితే కంప్లీట్ చేసుకుంటారు. రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని ఇదొకటి అవతల వైపు అయితే హైట్ అయితే పెంచేసారు చూడొచ్చు. ఇది ఒకటి మళ్ళీ ఫ్రంట్ ఇంకోటి ఉందన్నమాట. అక్కడ కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ కోసం అయితే క్లియర్ చేసి అయితే పెట్టుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని బేస్మెంట్ లెవెల్లో కాంక్రీట్ అయితే పోసేస్తున్నారు అనమాట. ఇప్పుడు వీటి మీద 2 వైపులో కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్తో పిల్లర్స్ అయితే క్లోజ్ చేసుకుంటూ వస్తారండి. కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు కొండవీటి వాగు ఉంటుంది అనమాట. ఈ వాగు మీద ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. మొత్తం 293 మీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే. ఇక్కడైతే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగున్నాయి. ఇదివరకు వీడియోలో అప్పుడే ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం అయితే క్లియర్ చేసుకుంటున్నారు. కిందంతా కూడా ప్రైమరీ కాంక్రీట్ అయితే పోసేస్తారనమాట. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్మెంట్ ఈ విధంగా చేసుకుంటారు ఒక బెడ్ లాగా. ఇలా చేసుకొని ఇంకా వీటి మీద కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటారు. చేసుకుని ఆ విధంగా పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అటు అవతల వైపు అయితే 2 దగ్గర అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 3వ దగ్గర అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. దీనికి సంబంధించి కూడా ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అది కొండవీటి వాగు. అక్కడ కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అక్కడైతే కలుస్తుంది అనమాట ఇది.